నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలు అయితే ఉన్నామండి. ఈ సంతల్లో పొట్టేళ్ళు, మేకలు, మేకపోతులు ఎక్కువ వస్తాయండి. దాని తర్వాత గొర్రెలు కానీ ఎక్కువ వస్తాయి. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది. మొత్తం అడ్రస్ వచ్చి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు. కదిరి సంతకి దాదాపు 500-1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి కొనుగోలు అయితే చేస్తుంటారండి. ఎందుకంటే రేట్లు ఇక్కడ రీజనబుల్గానే ఉంటాయి. 10 రూపాయలు మిగిలే విధంగా అయితే ఉంటుందండి కదిరి సంతలో. అదొకటి రైతులు గమనించవచ్చు. చూడవచ్చు. ఇప్పుడు 30వ తేదీ ఉన్నది, 9వ నెల 30వ తేదీ. 2వ తేదీ వచ్చేసి దసరా పండుగ ఉన్నది. కొంచెము కొనేవాళ్ళు కానీ జీవాలు కానీ ఎక్కువ వచ్చాయనే చెప్పచ్చండి. కొనేవాళ్ళు జీవాలు ఎక్కువ వచ్చాయని చెప్పచ్చు. రేట్లు కానీ కొంచెం ఎక్కువ చెప్తున్నారు అంటున్నారు. కాకపోతే అయినా రీజనబుల్గానే పడే అవకాశం అయితే ఉంటుంది. మరొకటండి, మనము కదిరి నుంచి గూడ్స్ వెహికల్ అండి, జీవాలు తీసుకెళ్ళడానికి ఇలాంటి గూడ్స్ వెహికల్స్ అందుబాటులో అయితే ఉంటాయండి. 30 జీవాల నుంచి 70 జీవాల వరకు తీసుకెళ్ళే వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మనకి అన్ని స్టేట్లకి అయితే మన బండ్లు అయితే వెళ్తుంటాయండి. మంచి హెవీ బండ్లు ఉంటాయి, మంచి కండిషన్ బండ్లు, కొత్త బండ్లు అయితే ఉంటాయండి. దాంతోపాటు మనము కదిరి నుంచి డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్, ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, జిందాల్ మ్యాట్లు, టాటా మ్యాట్లు, హర్యానా, గుజరాత్లో దొరికే ప్రతి ఒక్క ఐటము మన దగ్గర అయితే అందుబాటులో ఉంటాయండి. ఇవి హోల్సేల్గా ఉన్నాయి, రీటైల్గా కూడా ఉన్నాయండి. హోల్సేల్గా ఎవరైనా అమ్ముకునే విధంగా అయితే అలాగే కూడా ఇస్తాము, రీటైల్గా కానీ ఇస్తామండి. అయితే సంతలోకి వెళ్ళి రేట్లు ఏవి చూద్దాం పదండి. నా ఎంత నా పెద్ద పొట్టేల్లో 25 చెప్తాన్నారు జత, 20 లోపల చెప్పమంటున్నారు. 25,000 అయితే చెప్తున్నారండి జత పొట్టేలు. 20 లోపల అయితే చెప్పమంటున్నారు. చూడవచ్చు సైజు కానీ బాగా పెద్ద సైజు కాదా. ఎన్ని కేజీలు పడొచ్చునా మాంసం? 20 కేజీలు పడేటు ఉన్నాయి. 20 కేజీలు పడేటు. 20 లోపల చెప్పమంటున్నారా? 18-19కి అడుగుతున్నారా? మనం కొనడం 24,000తో కొన్నాం. 25,000తో చెబుతుంటే చెప్పమంటాం. అవునులే. ఎట్లా సొమ్ము చేసి మీ లాస్ట్ ఏం రేట్ కావచ్చు? ఏం రేటు అసలు దాకా వచ్చినా నువ్వు 24 వరకు ఇద్దామంటున్నారా? 23 వచ్చినా ఇచ్చేదే. అవునులే. 3 సంతలు తిప్పినాము, ఆడ తిప్పుతావు. అవునులే. పండగ సంతలు బాగా జరుగుతాయి అంటున్నారు. ఏం లేదా పెద్దగా మాట్లాడేవాడు లేదు. పిల్లలు 20,000, 10,000, 10,000తో. అవునులే. దాదాపు మాంసం కానీ 16 కేజీలు వస్తాయి. 20 కేజీలు. రైట్ 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 నా థ్యాంక్స్. 25 కేజీలు వస్తుంది ఇది. ఓకే నా పొట్టేళ్ళు ఇవి ఏనా 16,000 చెప్తున్నారా? జత 16,000 అయితే చెప్తున్నారు అండి. ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా? 11-12 కేజీలు మాంసం పరంగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇవి? ఎన్ని ఉన్నాయి నా కట్ట? 40 ఉన్నాయి. 40లో కొంచెం సన్నగానే ఉండేట్లున్నాయిగా. ఒక 7 కేజీలు 8 కేజీలు పడి 40లో ఒక 10 ఇట్లుంటాయి అనుకో, అంతేనా? 8 ఉన్నాయి సన్నవే. మిగతావన్నీ 10-11 కేజీలు పడేటివి ఉన్నాయి. లాస్ట్ ఏం రేట్ అడుగుతున్నారు? ఏం రేట్ ఇస్తారు? 15 మీరు చెప్పిండేది? మేము 16,800, 16,900 చెప్పినాం. ఉన్నదే లాస్ట్ ఏం కావచ్చు? 15,000కి అవుతుందా? కట్ట అయితే 15,000 జోడీ ఫైనల్ ప్రైజ్ అండి. చూడవచ్చు. రైట్ పెద్దయ్య, థ్యాంక్స్. నా ఎంత ఇవి పొట్టేల్లో ఏనా?
14.5 జత పొట్టేలు 14,500 అయితే చెప్తున్నారండి. 14,500 జోడి. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా? 12-13 కేజీలు. లాస్ట్ ఇచ్చేదినా 14,000 అయితే ఇచ్చేస్తాం. 14,000 అయితే ఇచ్చేస్తామంటున్నాను. సరేనా, థ్యాంక్స్. జత 13.5 అయితే చెప్తున్నారండి. ఎన్ని ఉన్నాయి ఇవి? 10 ఉన్నాయా? 10 పొట్టేలు పిల్లలు ఉన్నాయి. అన్ని పొట్లి పిల్లలేనా? 13.5 చెప్తున్నా. ఇదొకటి సన్నవు, ఇదొకటి సన్నదా? ఇంకా ఎన్ని ఉన్నాయి? రెండు సన్నవి ఉన్నాయి. ఇచ్చేది లాస్టా? 12.5కి ఇస్తారా? ఎంత? 9 కేజీలతో వస్తాయా మాంసం? 9 కేజీలు. ఈయన ఎవరు? మీవేనా పెద్దవి? రైట్ పెద్ద. ఎంత నా పొట్టేల్లో? 26.5 జత 26,500 అయితే చెప్తున్నారండి. 26,500 జోడి పెద్ద సైజ్ పొట్టేళ్ళు. ఎట్లా అడుగుతున్నారు? ఎట్లా ఇస్తారన్నా? 24తో అడుగుతున్నా. 4.5 చేసి ఇద్దామన్నారు. 500 వేసిస్తే ఇద్దామన్నారు. ఎన్ని కేజీలు పడొచ్చిన మాంసం పరంగా? 20కి ఒకటి. జత 24,500 ఫైనల్ ప్రైజ్. 24,500 జోడి ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారండి. చూడవచ్చండి. రైట్ నా, థ్యాంక్స్. ఇవి ఎట్లా చెప్పినారన్నా? 16,000 చెప్పినారు. 16,000 జత 16,000 అయితే చెప్పినారు. జోడి 16,000. ఎన్ని ఉన్నాయన్నా ఇవి? 20 ఉన్నాయి. ఇచ్చేది లాస్టా? 14,500. సన్న పిల్లలు కానీ ఎక్కువ ఉండేనా? 14.5 వరకు ఇస్తారా? సరేనా, థ్యాంక్స్. మాంసంగానే ఒక 12 కేజీలతో పెట్టుకోవచ్చా? ఎక్కువే ఉంటాయి అంటే సన్నవి అన్నీ కట్ట మీద, సల్లా సౌడ్ మీద 12 కేజీలు. రైట్. ఇవి ఒక కట్ట అయితే ఉన్నాయి. 6-7 నెలల పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయి. నా ఎట్లా చెప్తున్నా? ఎంత చెప్తా? 15.5. 7 నెలలు ఉంటాయా? 7 నెలల పొట్టేలు పిల్లలు 15.5 జత అయితే చెప్తున్నారు. 15,500 రూపాయ జోడి. లాస్ట్ 14 వరకు కానీ అయిపోతా? 14 పైన 100 రూపాయలు అట్లే ఇట్లా ఇవాళ ఇంకా అట్లే కూర్చుంటే 14 వరకు కానీ ఇచ్చేస్తాం. అవును, రైట్. అదండి, గిరాకీని బట్టి 15.5 అయితే చెప్తారు. 14 లాస్ట్ ఇంకా వెళ్ళిపోయే గిరాకీ ఉంటే 14,000 కానీ ఇచ్చేస్తారు. 14,500 అన్న ఇద్దామని ఉన్నాడు. జీవాలు ఏ విధంగా వచ్చాయనేది చూడొచ్చండి. సంత మొత్తం లోపల వరకు వెళ్ళి చూద్దాము. ఎంత పెద్దయా? 18,000తో అమ్ముతున్నారా? 18,500 చెప్తున్నారా? ఎట్లా అడుగుతున్నారు పెద్ద? 17,000తో అడుగుతున్నారా? మీరు ఇచ్చేది 17,500 జత ఫైనల్ రేట్. జోడి 17,500 జోడి ఫైనల్ రేట్ అయితే చెప్తున్నారు అంటే చూడవచ్చు. ఎన్ని కేజీలు పడవచ్చు పెద్దయా? 13 కేజీల కాడికి. రైట్. ఎన్ని ఉన్నాయి కట్ట? 32 ఉన్నాయి. 32. నమస్తే అన్న, చలపదన్నా. నమస్తే అన్న. ఇప్పుడు ఆడికి మన బండి శ్రీకాకుళం వెళ్తుంది. కదిరి నుంచి శ్రీకాకుళం అయితే వెళ్తుందండి. 80 జీవాలు అయితే వేసుకున్నారు. చూడవచ్చండి. కింద ఒక స్టెప్, పైన ఒక స్టెప్. అంటే కింద 40 పైన 40నా? కింద 40 పైన 40 అయితే ఉన్నది.
మొత్తం ఎట్లా మొత్తం స్టేట్లో అన్ని స్టేట్లో అయితే అన్ని స్టేట్ ఆల్ ఇండియా పర్మిట్ అన్న ఆల్ ఇండియా పర్మిట్లు అయితే అన్ని స్టేట్లకు వెళ్తాం మనం ఎంత లాంగ్ అయినా వెళ్తాము ఎంత లాంగ్ అయితే మన కండిషన్ వల్ల మన బండి వచ్చి ఇంకోటి వచ్చి ఇది రాజమండ్రి ఇది రాజమండ్రి పోతుందా రెండు బండ్లు ఉన్నాయి. రాజమండ్రికి అయింది అవునులే ఒకటి వచ్చి శ్రీకాకుళం శ్రీకాకుళం అవుతుంది ఎంత కిరాయి ఎట్లా ఏమన్నా 20 రూపాయలు అన్న కిలోమీటర్ కిరాయి కిలోమీటర్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ కలిసి పెడతాంటారు వేస్తారు అవును ఇప్పుడు ఇది శ్రీకాకుళం ఇది రాజమండ్రి ఇది ఈ పెద్ద పొడేళ్ళు 65 వేసినారు 65 వేసినారా పెద్ద తగుర్లు ఒకటి వచ్చి 30 కేజీలు అట్లా వస్తాం మాంసం 30 కేజీలు మాంసం పరంగా 60 పొడేలు పెద్దవి మనం ఈ మీడియం సైజ్ చిన్న సైజు కాబట్టి మీడియం సైజు కాబట్టి 60 ఈ చిన్న సైజులు కాబట్టి మనం 80 వేసినారు అదండి. ఈ రెండు బండ్లు కాకుండా మన బండి కానీ ఒకటి ఉంటుంది సుప్రో బండి, అలాగే టాటా ఏసీ రెండు బండ్లు ఉంటాయి. చిన్నవి రెండు ఉంటాయి, పెద్దవి రెండు ఉంటాయి. ఎవరికైనా కావాలన్నా అన్న ఫోన్ నెంబరు నా ఫోన్ నెంబర్ ఉంటుంది. నెంబర్ చెప్పిన చలిపోతాను 9440 630 956. ఇంకోటి మనది కానీ 8886553719 అండి. 8886553719. మొత్తం 4 బండ్లు అయితే మన దగ్గర అందుబాటులో అయితే ఉంటాయి. ఎవరికన్నా అవైలబుల్గా ఈ 4 కాకుండా కానీ ఇంకా బయట కానీ నుంచి 2 సపరేట్ ఉంటాయి. కానీ అంగళ్ళు కానీ అనంతపూర్ కానీ కొచ్చెరువు కానీ అందుబాటులో ఉంటాం. ఈ 5 సంతలలో కదిరి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉంటారు. 5 బండ్లు అందుబాటులో అయితే ఉంటాయండి. ఎవరికన్నా కావాలంటే ముందుగా ఏమైనా మీకు బండి కన్ఫామ్ కావాలంటే ఒక 2000-3000 అడ్వాన్స్ వేసి బండిని ఆపనన్నా ఆపచ్చు. ఆపుకొని మీరు కన్ఫామ్గా ఇక్కడ జీవాలు తీసుకొని చిన్న బండ్లు 2 పెద్ద బండ్లు 4. అవునులే, చిన్న బండ్లు వచ్చేసి 2, పెద్ద బండ్లు 4 అయితే ఉన్నాయి. మొత్తం 5-6 బండ్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఓకేనా, థ్యాంక్స్ అన్న. ఎంతనా ఇవి ఆయనవా నా ఎట్లా చెప్పినా 24,500 అయితే జత చెప్తున్నారు అండి. చూడొచ్చు జోడీ 24,500 జోడీ. ఎన్ని కేజీలు పడొచ్చునా మాంసం పరంగా? 20 కేజీలు ఆడ అన్నీ 20 ఆడ వస్తాయినా 17 కేజీలు 16 కేజీలతో కట్ట మీద. ఎన్ని ఉన్నాయి ఇవి? 50 ఉన్నాయి. రైట్నా. ఈ 2 బండ్లు ఒకటి శ్రీకాకుళం పోతుంది, ఇంకోటి వచ్చేసి రాజమండ్రి అయితే వెళ్తుందండి. మన బండ్లే ఇవన్నీ 2. ఇంకా 2 బండ్లు అయితే ఉన్నాయి. ఎవరికైనా వెహికల్స్ కావాలన్నా మన దగ్గర అయితే ఉంటాయి. మన నెంబర్ కానీ 8886553719. కట్ట ఎంతన్నా ఇవి? 19,500 జత 19,500 అయితే చెప్తున్నాను. ఎన్ని ఉన్నాయి? 40. 19,500 జోడీ. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 13-14 కేజీలు మాంసం పరంగా. లాస్ట్ రేట్ ఏం రేటు? 17,500 లాస్ట్. 17,500 జోడీ ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుంది అంటే చూడొచ్చు. 17,500 జత పొటేల్. ఇవెంతన్నా? ఎంత జత నా ఎట్లానా? 23,000 జత 23,000 అయితే చెప్తున్నారు. జోడీ 23,000 అయితే చెప్తున్నారు. కదిరి సంతలో జత పొటేళ్ళు 23,000 జత. ఎన్ని కేజీలతో వస్తాయినా? ఎన్ని కేజీలు వస్తాయినా మాంసం పరంగా? 28 కేజీలా? ఏది లైవా? లైవ్ కాదా, మాంసం పరంగా ఎంత రావచ్చు? ఒకటి 20 కేజీలు వస్తుందా? యావరేజ్ 20 కేజీలు అంటే 16 కేజీలు పెట్టుకోవచ్చు కట్ట మీద. రైట్నా. ఎంతనా ఇవి? 13,000 జత. 13,000 అయితే చెప్తున్నారు. 13,000 జత. ఎంతనా? 23
23,000 జత 23,000 అయితే చెప్పినారండి. ఎట్లా అడుగుతున్నారు, ఎట్లా ఇస్తారన్నా? 19,500కి అడుగుతున్నారు, 20కి వస్తే ఇద్దామంటున్నారు. ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా? 13-14 కేజీలు మాంసం పరంగా. లాస్ట్ ఏమంటే 20,000. ఇంకా 500 వస్తే ఇద్దామంటున్నారు. ఎన్ని కట్టనా? 60 ఉన్నాయి. రైట్, థ్యాంక్స్. ఎర్రపొట్టు ఎంత? 20,000 జత 20,000 చెప్పినారు. పోయిన వారం వేనా? ఇది వేరే కట్టనా? అవి అయిపోయినా? ఎన్ని ఉన్నాయి ఇవి? 28 ఉన్నాయి. ఎన్ని కేజీలు పడేస్తున్నా మాంసం పరంగా? 15 కేజీలు. 15 కేజీలతో మాంసం పరంగా ఉన్నాయి. 20,000 జత చెప్తున్నా. ఏం రేట్ అడిగినారు, ఏం రేట్ ఇస్తారు? 18,000కి అయితే ఇచ్చేస్తాం. 18,000కి అయితే ఇచ్చేస్తారా? లాస్ట్ 15కి అడుగుతున్నారా? 17,500కి అడిగినారు. 18,000 లాస్ట్. రైట్. ఎంత అన్నా ఇవి? ఎంతనా? ఎంతనా? ఎట్లా చెప్తున్నాను? 22,000 చెప్తున్నా. 22,000 జత గొర్రెలు 22,000 అయితే చెప్తున్నారు. అన్ని సూటు గొర్రెలనా? ఎన్ని ఈతల గొర్రెలు ఉంటాయి? 3 ఈతలు. ఏం రేట్కి అడుగుతున్నారు? 21కి. 22 చెప్తున్నారు మీరు జత. ఇంకొక 21,500 లాస్ట్ అయితే 21,500 ఫైనల్ ప్రైస్ జోడీ అయితే అవుతాయండి. జత గొర్రెలు 3 ఈతల గొర్రెలు అన్నీ. ఇవెంతనా గొర్రెలు? 20,000తో జత. అన్ని సూటు గొర్రెలనా? ఎన్ని ఈతల గొర్రెలు ఉంటాయనా? 2 ఈతలు 3 ఈతల గొర్రెలు. ఏం రేట్కి అడుగుతున్నారు, ఏం రేట్ ఇస్తారన్నా లాస్ట్? 21 అయితే ఇస్తాము. మీరు చెప్పిండే? నేను చెప్పిండేది 19 అట్లా. మేము 22 చెప్తే వాళ్ళు 20కి అట్లా అడుగుతున్నారు. సరే. కట్ట గొర్రెలు అయితే పెద్ద సైజ్ పొట్టేలు ఉంది. నా ఎంత చెప్తున్నా? మీసాల పులియా? ఇట్లా చెప్తున్నా? 23,000 చెప్తాను. జత పనులు ఉంటాయి. నువ్వే జత సేమ్ చేస్తావా? జత 23,000 అయితే చెప్తున్నా. బేరాలు అయితే అవుతున్నాయండి. 3 ఈతలు 4 ఈతల గొర్రెలు.